సంతోషకరమైన రోజు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా సమాజానికి ఒక ఆదర్శం, మహిళా సమాజానికి చైతన్యపరిచిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గం తరపు నుండి ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందూరుకు ఏం చేసింది అంటే అభివృద్ధిని అడ్డుకున్నది. జరిగే అభివృద్ధిని ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 350 కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది. అది ఆపేసింది. స్పెషల్ ఫండ్ లో అనేక పనులకు శాంక్షన్ అయింది. దాంట్లోనే 1.25 crores 396 డబుల్ బెడ్రూమ్ల రిపేరింగ్ ఒక ఉదాహరణ. ఇక అర్బన్ విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలోనే 60 కోట్లు, 61 కోట్లు, 100 కోట్ల 2F టఫ్ ఐడిసి ఫండ్ రిలీజ్ అయింది. అది కూడా ఆపేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే ఈ సంవత్సర కాలంలో అర్బన్ అభివృద్ధి శూన్యం. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మొదటి నుండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే ఫండ్స్ ఆగిపోయినాయి ఉన్నాయో, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో 1.25 crores రిపేరింగ్స్ అయితే 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పేదలకు ఇల్లు దక్కుతాయని, 60 కోట్ల టఫ్ ఐడిసి ఫండ్ లో 37.5 కోట్ల కాంట్రాక్టర్లకు పని జరిగింది. ఇప్పటిదాకా ఫండ్స్ రాలేదు, వాళ్ళకు బిల్లులు ఇంకా పాస్ కాలేదు. కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారు. ఆ 60 కోట్లు ప్లస్ ఇంకొక 61 కోటి ప్లస్ 100 కోట్ల టఫ్ ఐడిసి ఫండ్ అయితే ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ అయితే ఆగిపోయిన పనులు అనేకసార్లు చెప్పడం జరిగింది. 60 కోట్ల అంటే డివిజన్ ₹1 పనులు కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల పార్ట్లీ కంప్లీటెడ్, కొన్ని డివిజన్లలో అసలు పని ప్రారంభం కాలేదు. దాంతోపాటు ప్రధాన సమస్యలు కోట్లాది రూపాయలతోటి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయం కానీ, బోధన్ బస్ స్టాండ్ దగ్గర ఇన్కంప్లీటెడ్ డిఓ ఆఫీస్ దగ్గర కానీ, ఆ తర్వాత R&B ద్వారా అనేక సంవత్సరాల నుండి ఎల్లమ్మగుట్టలోని మొండి పిల్లల నుండి నిలబడ్డ బ్రిడ్జ్ విషయంలో R&B తోటి కానీ, కంటేశ్వర సర్కిల్ నుండి ఏదైతే కలెక్టర్ ఆఫీస్ డెవలప్మెంట్ అయింది, రైట్ సైడ్ కాలేదు, దాని విషయం కానీ, రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి బస్వా గార్డెన్ ముందుగా ఆ డబుల్ లేన్ రోడ్ కానీ, వీటన్నిటిపైన నిరంతరం కలెక్టర్ గారితో ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి
ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపల్లి గారికి అన్ని విషయాలు ప్రతిదీ కూడా ఒక లెటర్ రూపంగా మేము ఇవ్వడం జరిగింది. ఐటీ హబ్ కూడా దాని గురించి కూడా మాట్లాడాం. శ్రీధర్ బాబుకి 2 సార్లు పెట్టడం జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఐటీ హబ్ అక్కడ 50% కూడా సిట్టింగ్ కెపాసిటీ ఫిలప్ లేదు, లీడింగ్ కంపెనీస్ లేవు. ఏదైనా లీడింగ్ కంపెనీస్ వస్తే ఇక్కడ నా ఇందూరు నియోజకవర్గ యువకులకు ఉపాధి కలుగుతుంది. చాలా మంది ఆ చిన్న చిన్న కంపెనీలు సరైన శాలరీస్ ఇస్తలేరని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు అనేక అంశాలు పొన్నం ప్రభాకర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ అతిపెద్ద జిల్లా కేంద్రంలో బస్టాండ్ దుస్థితి దానికి ఫండ్స్ ఇవ్వాలని కూడా జరిగింది. ఓవరాల్గా ఈ 12 నెలల కాలంలో నా నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరగాల, నిలిచిపోయిన పనులు ముందుకు సాగాల, నిలిచిపోయిన ఫండ్స్ రిలీజ్ కావాలని నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మొన్న ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారి ఎందుకంటున్నా అంటే ఈ సంవత్సరాల కాలంలో 10 కోట్ల ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చిన అని అన్నారు ప్రభుత్వం. అది ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేతిలో పెట్టింది. మరి ఆ 10 కోట్ల పని ఎవరి చేతిలో పెట్టినా కానీ 10 నెలలు అయిపోయింది, ఒక్క దగ్గర కూడా పని జరిగినట్టు కనిపిస్తలేదు ఆ పనితో. మరి ఉన్నాయా? ఆ పని మాయమైపోయిందా, పక్కదారి పట్టిందా, అర్థం కాని విషయం. అది 31 డిసెంబర్ రోజున ప్రభుత్వము ఏదైతే 2023 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 60 కోట్ల టఫ్ఐటీసీ ఫండ్ శాంక్షన్ చేసిన ఆ పాత జీవోలని అది మొన్న అన్ని పనులు ఆపేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆ 60 కోట్ల టఫ్ఐటీసీ ఫండ్ రిలీజ్ చేసింది. ఇదంతా అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకులు మా నాయకుల సహకారంతో ప్రభుత్వ సలహాదారు, పిసిసి అధ్యక్షులు వీరి కృషితోటి వీరి ఏదేదో గొప్పలు చెప్పుకుంటా కొత్తగా శాంక్షన్ చేసినట్లు, కొత్త సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ కాంగ్రెస్ నాయకులు మధ్య లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరము ఏదైతే అర్బన్ నియోజకవర్గానికి రావాల్సిన ఫండ్లు నేను నిరంతరం ఫండ్ రావడానికి కృషి చేస్తా ఉన్నా. ఏదైతే మొన్న ఆ జీవో మీ అందరికీ కూడా నేను చెప్పాను, ఇది 31 డిసెంబర్ రోజున ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీస్, శాంక్షన్ కాపీ. దీంట్లో ఏదైతే సబ్జెక్ట్ కింద కరెస్పాండింగ్ లో నేను జూన్లో రాసిన లెటర్ కూడా దీంట్లో మెన్షన్ చేయబడ్డది. మరి ఇది ఏ విధంగా మీరు ఇది కొత్తది మీరు శాంక్షన్ చేయించినట్లు, మీ కృషి దీని ఎంత ఉన్నట్లు
చెప్పుకోవడం ఎంత సబబో మీడియా ద్వారా నేను కాంగ్రెస్ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే రాక 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది, పాపము దేని మీద సమావేశం పెట్టాలా, ఏ దాని మీద ప్రెస్ మీట్, ఏ సబ్జెక్టు మాట్లాడాలా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డే మాదే అని ఎత్తుకొని ముద్దాడినట్లుంది ఇలా పరిస్థితి. తప్పకుండా మిగిలిన ఏదైతే నిలిచిపోయిన బకాయిలు తప్పైసి ఇంకా 100 కోట్లు కూడా మనకు రావాల్సింది ఉంది. మొన్ననే గత 15 రోజుల క్రితము అసెంబ్లీల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది అనేక అంశాలు. దాంట్లో డెవలప్మెంట్ ఫండ్ గురించి, స్పెషల్ ఫండ్ గురించి, ముఖ్యంగా సిడిపి ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ మనం అంటాం. కనీసం సిడిపి ఫండ్ కూడా ఇయ్యని ప్రభుత్వము ఈ 60 కోట్లు వాలించినట్టు చెప్పుకున్నాం. ఏదైతే రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల దృష్టి మీ మీద పడాలని మీరు ఈ షో హైప్ చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో మా ఎంపీ అరవింద్ గారు ఒక్క అవినీతి లేకుండా ఎంపీ గారి కాలంలో ఆయన పీరియడ్ కానీ నా ఒక్క సంవత్సరం ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి లేకుండా ఈ మేము చేస్తున్న పనులకు ఎంపీ గారు అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇతర నవోదయ స్కూల్ కానీ ఏదన్నా ఇక్కడ నిరంతరము నేను చేస్తున్న కృషికి మున్సిపల్ నుండి గత కౌన్సిల్లో ప్రతి డివిజన్కి 10 లక్షలు, ఆ తర్వాత ఇంకా ఏమైనా ఫండ్స్ ఉంటే తీయండి అంటే 14th ఫైనాన్స్ లో మిగిలిపోయిన ఫండ్ ప్రతి డివిజన్ కు 10 లక్షలు. మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే కౌన్సిల్ మీటింగ్ లో తప్పకుండా 20 లక్షలు ప్రతి డివిజన్ చేయాలని మేము మున్సిపల్లో మేయర్ కమిషనర్ కు డిమాండ్ చేస్తాం. ఈ విధంగా మేము కృషి చేస్తూ ఉంటే విషయం అవగాహన లేకుండా మాట్లాడడము అది ఎంతవరకు సబబు కాదని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ, మీరు స్థానిక ఎన్నికలు వస్తున్న దృష్టిగా మీరు ప్రజల దృష్టి పడాలని మీరు చేస్తున్న ప్రయత్నము ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ప్రజల గుండెల్లో ఉన్నది కమలం పువ్వు. కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ ఎగిరేయడానికి ఇందూరు నగర ప్రజలందరూ కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీ కళ్ళబొల్లి మాటలు, మీ 6 గ్యారెంటీల అమలు, మీ 6 గ్యారెంటీల అమల్లో వైఫల్యం, ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకరు ప్రభుత్వ సలహాదారు 7 సార్లు కాంటెస్ట్ చేసి 6 సార్లు ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కూడా అయినట్లున్నారు. అనేక అపార అనుభవం ఉన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు
నేను మీకు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి మీద మీకు అభిమానం ఉంటే, శ్రద్ధ ఉంటే, ఏదైతే ముఖ్యమంత్రి కొడంగల్కు ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు ఆయన నియోజకవర్గానికి తీసుకెళ్ళిండో దాంట్లో కనీసం 25% అయినా అర్బన్ నియోజకవర్గానికి నిధులు తేవాలని నేను ఈ సీనియర్ నాయకులను కోరుతా ఉన్నా. మీరు నేను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు కొడంగల్కు తీసుకెళ్లి నా ఫండ్స్ లో 25% ఇస్తే బహిరంగ సమావేశం పెట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు స్వయాన నేను సన్మానం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. మీకు ముఖ్యమంత్రి గారితో ఉన్న రిలేషను, నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఫండ్స్ తెప్పియండి. ఏదైతే గత ప్రభుత్వము ఈ ఉద్యోగాల విషయంలో కూడా 50,000 ఉద్యోగాలు వాళ్ళు ప్రొసీడింగ్ ఇస్తే, అంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని అపాయింట్మెంట్ లెటర్స్, అంటే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇది అపాయింట్మెంట్ ఇస్తే మేము ఇచ్చినామని చెప్తున్నారు. మీరు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు వెళ్ళిపోయింది. ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తారని డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కనుక భవిష్యత్తులో అభివృద్ధి గురించి ఫండ్స్ తీసుకురండి. నేను కూడా పార్టీలకు అతీతంగా సహకరిస్తామని తెలియజేస్తాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక మీదున్న నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అతి పవిత్రమైన రోజు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా సమాజానికి ఒక ఆదర్శం, మహిళా సమాజానికి చైతన్యపరిచిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఇందూరు అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి ఆమెకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందూరుకు ఏం చేసింది అంటే అభివృద్ధిని అడ్డుకున్నది. జరిగే అభివృద్ధిని ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 350 కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది. అది ఆపేసింది. స్పెషల్ ఫండ్లో అనేక పనులకు శాంక్షన్ అయింది. దాంట్లోనే 1.25 crores 396 డబుల్ బెడ్రూమ్ల రిపేరింగ్ ఒక ఉదాహరణ. ఇక అర్బన్ విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 60 కోట్లు, 61 కోట్లు, 100 కోట్ల టఫ్ ఐడిసి ఫండ్ రిలీజ్ అయిందండి. అది కూడా ఆపేసిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిది. అందుకే ఈ సంవత్సర కాలంలో అర్బన్ అభివృద్ధి శూన్యం. ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది.
మొదటి నుండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే ఫండ్స్ ఆగిపోయిన ఉన్నాయో, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో 1.25 crores రిపేరింగ్స్ అయితే 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పేదలకు ఇళ్లు దక్కుతాయని, 60 కోట్ల టఫ్ ఐటీసీ ఫండ్లో 37.5 కోట్ల కాంట్రాక్టర్లకు పని జరిగింది. ఇప్పటిదాకా ఫండ్స్ రాలేదు, వాళ్ళకు బిల్లులు ఇంకా పాస్ కాలేదు, కాంట్రాక్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 60 కోట్లు ప్లస్ ఇంకొక 61 కోటి ప్లస్ 100 కోట్ల టఫ్ ఐటీసీ ఫండ్ అయితే ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ అవుతాయి. ఆగిపోయిన పనులు అనేకసార్లు చెప్పడం జరిగింది. 60 కోట్లు అంటే డివిజన్ ₹1 పనులు కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల పార్ట్లీ కంప్లీటెడ్, కొన్ని డివిజన్లలో అసలు పనే ప్రారంభం కాలేదు. దాంతోపాటు ప్రధాన సమస్యలు కోట్లాది రూపాయలతోటి కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయం కానీ, బోధన్ బస్ స్టాండ్ దగ్గరది, ఇన్కంప్లీటెడ్ డిఏ ఆఫీస్ దగ్గర కానీ, ఆ తర్వాత R&B ద్వారా అనేక సంవత్సరాల నుండి ఎల్లమ్మగుట్టలోని మొండి పిల్లలతో నిలబడ్డ బ్రిడ్జ్ విషయంలో R&B తోటి కానీ, కంటేశ్వర సర్కిల్ నుండి ఏదైతే కలెక్టర్ ఆఫీస్కి డెవలప్మెంట్ అయింది రైట్ సైడ్ కాలేదు దాని విషయం కానీ, రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి బస్వా గార్డెన్ ముందుగా ఆ డబుల్ లేన్ రోడ్ కానీ, వీటన్నిటిపైన నిరంతరం కలెక్టర్ గారితో ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపల్లి గారికి అన్ని విషయాలు ప్రతిదీ కూడా ఒక లెటర్ రూపకంగా మేము ఇవ్వడం జరిగింది. ఐటీ హబ్ దాని గురించి కూడా మాట్లాడాం. శ్రీధర్ బాబు గారికి 2 సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఐటీ హబ్ అక్కడ 50% కూడా సిట్టింగ్ కెపాసిటీ ఫిలప్ లేదు, లీడింగ్ కంపెనీస్ లేవు. ఏదైనా లీడింగ్ కంపెనీస్ వస్తే ఇక్కడ నా ఇందూరు నియోజకవర్గ యువకులకు ఉపాధి కలుగుతుంది. చాలా మంది ఆ చిన్న చిన్న కంపెనీలు సరైన శాలరీస్ ఇస్తలేరని మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు అనేక అంశాలు పొన్నం ప్రభాకర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ అతిపెద్ద జిల్లా కేంద్రంలో బస్టాండ్ దుస్థితి, దానికి ఫండ్స్ ఇవ్వాలని కూడా జరిగింది. అంటే ఓవరాల్గా ఈ 12 నెలల కాలంలో నా నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరగాల, నిలిచిపోయిన పనులు ముందుకు సాగాల, నిలిచిపోయిన ఫండ్స్ రిలీజ్ కావాలని నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే, మొన్న ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారి ఎందుకంటున్నా అంటే ఈ సంవత్సరాల కాలంలో 10 కోట్ల ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చినా అని అన్నారు ప్రభుత్వం. అది ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేతిలో పెట్టారు. మరి ఆ 10 కోట్ల పని ఎవరి చేతిలో పెట్టినా కానీ 10 నెలలు అయిపోయింది, ఒక్క దగ్గర కూడా పని జరిగినట్లు కనిపిస్తలేదు ఆ ఫండ్ తోటి. మరి ఉన్నాయా, ఆ ఫండ్ మాయమైపోయిందా, పక్కదారి పట్టిందా, అర్థం కాని విషయం అది. 31 డిసెంబర్ రోజున
ప్రభుత్వము ఏదైతే 2023 సెప్టెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము 60 కోట్ల టఫ్ఐడిసి ఫండ్ శాంక్షన్ చేసిన ఆ పాత జీవోలు అది మొన్న అన్ని ఫండ్లు ఆపేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆ 60 కోట్ల టఫ్ఐడిసి ఫండ్ రిలీజ్ చేసింది. ఇదంతా అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకులు మా నాయకుల సహకారంతో ప్రభుత్వ సలహాదారు పిసిసి అధ్యక్షులు వీరి కృషితోటి వీరి ఏదేదో గొప్పలు చెప్పుకుంటా కొత్తగా శాంక్షన్ చేసినట్లు, కొత్త సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరము ఏదైతే అర్బన్ నియోజకవర్గానికి రావాల్సిన ఫండ్లు నేను నిరంతరము ఫండ్ రావడానికి కృషి చేస్తా ఉన్నా. ఏదైతే మొన్న ఆ జీవో మీ అందరికీ కూడా నేను చెప్పాను, ఇది 31 డిసెంబర్ రోజున ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ కాపీస్, శాంక్షనింగ్ కాపీ. దీంట్లో ఏదైతే సబ్జెక్ట్ కింద కరెస్పాండింగ్లో నేను జూన్లో రాసిన లెటర్ కూడా దీంట్లో మెన్షన్ చేయబడ్డది. మరి ఇది ఏ విధంగా మీరు ఇది కొత్తది మీరు శాంక్షన్ చేయించినట్లు, మీ కృషి దీని వెనుక ఉన్నట్లు చెప్పుకొనడం ఎంత సబబో మీడియా ద్వారా నేను కాంగ్రెస్ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే రాక 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది. పాపము దేని మీద సమావేశం పెట్టాలా, ఏ దాని మీద ప్రెస్ మీట్, ఏ సబ్జెక్టు మాట్లాడాలా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డే మాదే అని ఎత్తుకొని ముద్దాడినట్లుంది ఇలా పరిస్థితి. తప్పకుండా మిగిలిన ఏదైతే నిలిచిపోయిన బకాయిలు టఫ్ఐడిసి ఇంకా 100 కోట్లు కూడా మనకు రావాల్సింది ఉంది. మొన్ననే గత 15 రోజుల క్రితము అసెంబ్లీల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగిన అనేక అంశాలు. దాంట్లో డెవలప్మెంట్ ఫండ్ గురించి, స్పెషల్ ఫండ్ గురించి, ముఖ్యంగా సిడిపి ఫండ్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యే ఫండ్ మనం అంటాం. కనీసం సిడిపి ఫండ్ కూడా ఇయ్యని ప్రభుత్వము ఈ 60 కోట్లు వాళ్ళు ఇచ్చినట్టు చెప్పుకోవడం. ఏదైతే రాబోయే రోజులలో స్థానిక ఎన్నికలున్నాయని దృష్టిలో పెట్టుకొని ప్రజల దృష్టి మీ మీద పడాలని మీరు ఈ షో హైప్ చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో మా ఎంపీ అరవింద్ గారి ఒక్క అవినీతి లేకుండా ఎంపీ గారి కాలం ఆయన పీరియడ్ కానీ నా ఒక్క సంవత్సరం ఎమ్మెల్యేగా ఒక్క అవినీతి లేకుండా ఈ
మేము చేస్తున్న పనులకు ఎంపీ గారు అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇతర నవోదయ స్కూల్ కానీ ఏదన్నా ఇక్కడ నిరంతరము నేను చేస్తున్న కృషికి మున్సిపల్ నుండి గత కౌన్సిల్లో ప్రతి డివిజన్కు 10 లక్షలు, ఆ తర్వాత ఇంకా ఏమైనా ఫండ్స్ ఉంటే తీయండి అని అంటే 14th ఫైనాన్స్లో మిగిలిపోయిన ఫండ్ ప్రతి డివిజన్కు 10 లక్షలు, మళ్ళీ ఇప్పుడు కొద్ది రోజుల్లోనే కౌన్సిల్ మీటింగ్లో తప్పకుండా 20 లక్షలు ప్రతి డివిజన్కి ఇవ్వాలని మేము మున్సిపల్లో మేయర్ కమిషనర్కు డిమాండ్ చేస్తాం. ఈ విధంగా మేము కృషి చేస్తూ ఉంటే విషయం అవగాహన లేకుండా మాట్లాడము అది ఎంతవరకు సబబు కాదని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ, మీరు స్థానిక ఎన్నికలు వస్తున్న దృష్టిగా మీరు ప్రజల దృష్టి పడాలని మీరు చేస్తున్న ప్రయత్నము ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ప్రజల గుండెల్లో ఉన్నది కమలం పువ్వు. కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ ఎగరేయటానికి ఇందూరు నగర ప్రజలందరూ కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీ కళ్ళబొల్లి మాటలు, మీ 6 గ్యారెంటీల అమలు, మీ 6 గ్యారెంటీల అమల్లో వైఫల్యం, ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు. ఒకరు ప్రభుత్వ సలహాదారు 7 సార్లు కాంటెస్ట్ చేసి 6 సార్లు ఓడిపోయి ఒకసారి ఎమ్మెల్యే మంత్రి కూడా అయినట్లున్నారు. అనేక అపార అనుభవం ఉన్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను మీకు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి మీద మీకు అభిమానం ఉంటే, శ్రద్ధ ఉంటే, ఏదైతే ముఖ్యమంత్రి కొడంగల్కు ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు ఆయన నియోజకవర్గానికి తీసుకెళ్లిండో దాంట్లో కనీసం 25% అయినా అర్బన్ నియోజకవర్గానికి నిధులు తేవాలని నేను ఈ సీనియర్ నాయకులకు కోరుతా ఉన్నా. మీరు నేను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు కొడంగల్కు తీసుకెళ్లిన ఫండ్స్ లో 25% తెస్తే బహిరంగ సమావేశం పెట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు స్వయాన నేను సన్మానం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. మీకు ముఖ్యమంత్రి గారితో ఉన్న రిలేషను, నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఫండ్స్ తెప్పియండి. ఏదైతే గత ప్రభుత్వము ఈ ఉద్యోగాల విషయంలో కూడా 50,000 ఉద్యోగాలు వాళ్ళు ప్రొసీడింగ్ ఇస్తే, అంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని అపాయింట్మెంట్ లెటర్స్, అంటే అప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఇది అపాయింట్మెంట్ ఇస్తే మేము ఇచ్చినామని చెప్తున్నారు. మీరు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తారని డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కనుక భవిష్యత్తులో అభివృద్ధి గురించి ఫండ్స్ తీసుకురండి. నేను కూడా పార్టీలకు అతీతంగా సహకరిస్తామని తెలియజేస్తాను. ధన్యవాదాలు.